నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి. అక్రమ సంబంధమే కారణమా అని పలువురి అనుమానం. జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం. జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మొబైల్ మెడికల్ యూనిట్లో ఉద్యోగుల భర్తీకి చర్యలు. జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్. పెద్దెముల్ జెడ్పీటీసీ దారాసింగ్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు. పెద్దెముల్ మండల కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తులు నేటితో 6,000 పైగా ఆన్లైన్ నమోదు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో సస్పెన్స్ మర్డర్ జరిగింది. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన తాండూరు పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. తాండూరు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రావు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణంలోని చించెల్లి రోడ్డు మార్గంలో గల ఫయాజ్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న రవి టెంట్ హౌస్ దుకాణం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శేఖర్ గౌడ్, తాండూరు రూరల్ సిఐ రాంబాబు, ఎస్ఐ అబ్దుల్ రావు తో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని దగ్గర లభించిన ఆధార్ కార్డు ద్వారా వివరాలను సేకరించారు. మృతుడు దారూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన వీరారెడ్డి, వయస్సు 45గా గుర్తించారు. మృతుని ముఖంతో పాటు ప్రైవేట్ పార్ట్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని, స్థానిక అవసరాలను తీర్చే దిశగా పనులు చేపట్టాలని, అందుకు గల ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఆశా వర్కర్లు, సిబ్బంది ఖాళీల జాబితాను రూపొందించాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారిని కోరారు. ఆసుపత్రుల భవనాలు, కావలసిన వైద్య పరికరాలపై నివేదిక రూపొందించాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ప్రత్యేక అధికారులు, డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీఓలు విజయకుమారి, వివిధ శాఖల అధికారులు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మొబైల్ మెడికల్ యూనిట్ లో పనిచేసేందుకు ఈ నెల గురువారం 11న కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగే ఇంటర్వ్యూకు అర్హులైన వారు హాజరు కావాలని జిల్లా వైద్యాధికారి కోరారు. ఒక వైద్యాధికారి, ఎస్సీ మహిళ, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు ఉంటే హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ వికారాబాద్ తెలంగాణ gov.in లో సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దెముల్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు దారాసింగ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్లు పెద్దెముల్ మండల జెడ్పీటీసీ అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ పెద్దెముల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మైదానంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు పెద్దెముల్ జెడ్పీటీసీ దారాసింగ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దెముల్ మండలంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విలేకరుల సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, ఎల్లారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు నాసీర్, ఆనందం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలను క్రీడాపరంగా ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ వెలికి తీయాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ను వెలికి తీయాలనే ఉద్దేశంతో పెద్దెముల్ మండలంలో ఉన్న 29, 30, 31 ఈ 3 రోజుల్లో మరి వారి యొక్క ఆటల పోటీని నిర్వహించడం జరుగుతుంది. మరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, మరి అథ్లెటిక్స్ అన్ని గేమ్స్ ఉంటాయి. మరి ఈ గేమ్లో ఈ పోటీలలో ప్రతి స్కూల్ నుంచి పిల్లలను ప్రోత్సహించి ఉపాధ్యాయులు, మరి పీఈటీలు, మరి హెడ్ మాస్టర్స్, ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ వారి స్కూల్ వారీగా పిల్లలను ఈ వారం 10 రోజులు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఏ స్కూల్లో పిల్లలైతే మంచిగా ఆటలు ఆడతారో వాళ్ళని బయటికి తీసి
ఈ గేమ్స్లో పాల్గొని ఈ గేమ్స్ అన్నింటినీ మంచిగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరి ఉపాధ్యాయులకు మరి పీఈటీలకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ వినియోగించుకుంటున్నా. మరి దీంట్లో ఏంటంటే ఎవరు కూడా నీవు నేను అనకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు. బయట మరి ఉన్న లీడర్స్ కూడా అందరూ మరి యువకులు, ముఖ్యంగా యువకులు, గ్రామ యువకులు కూడా వారి వారి గ్రామాల్లో ఈ స్కూల్ పిల్లలను ప్రోత్సహించి వారు కూడా వారి పిల్లలను పంపించాలి, వాళ్ళు కూడా పంపించాలని చెప్పి యువకులను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా ఉండి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పెద్దేవుల్ మండల కేంద్రంలో ముమ్మరంగా ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతున్నది. 14,000కు పైగా వచ్చిన దరఖాస్తులను నేటితో 6,000 పైగా దరఖాస్తులు ఆన్లైన్ చేసినట్లు ఇన్ఛార్జ్ ఎంపీఓ రాములు సిటీ కేబుల్తో తెలిపారు. పెడితే ఎట్లయినా వస్తుంది. నా దాంట్లో పెడితే కట్ అవుతుందా కట్ కాదు నువ్వు ఆడ కూర్చో అదే ఫోటో నాకు పెద్దేముల్ మండలం 14,260 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికీ 6,200 అప్లికేషన్లు ఆన్లైన్ అయిపోయినాయి. ఇప్పుడు ఆన్ ది వే అన్నీ నడుస్తున్నాయి. తిరిగి వచ్చే బ్రిటన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.